హరే కృష్ణ. ఈరోజు కాకి చెప్పిన కలియుగ జ్ఞానం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఊరు చివర పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ధర్మయ్య అనే ముసలివాడు ఉండేవాడు. అతనికి ఎవరూ లేరు. ఉన్నదల్లా భక్తి పారే చిన్న సెలయేరు. ధర్మయ్యకు ఒక అలవాటు ఉండేది. తాను వండుకున్న పిడికెడు అన్నంలో మొదటి ముద్ద తీసుకెళ్ళి ఆ వేప చెట్టు కింద ఉన్న రాయి మీద పెట్టి కాకిరా వచ్చి ఆరగించు అని పిలిచేవాడు. రోజుకొక కాకి వచ్చి ఆ ఆహారాన్ని తిని వెళ్ళేది. కానీ ఒక రోజు ఒక విచిత్రం జరిగింది. ఎప్పటిలాగే ధర్మయ్య అన్నం పెట్టి కాకిని పిలిచాడు. ఒక ముసలి కాకి వాలింది. దాని కళ్ళల్లో ఏదో ఒక దీనత్వం, భయం కనిపించింది. ఆ ముసలి కాకి ధర్మయ్య వైపు దీనంగా చూస్తుంది. ఏంటి కాకి ఈరోజు నా అన్నం తినట్లేదు? నేను వండడంలో ఏమన్నా తప్పు జరిగిందా? లేదా లోకంలో ఏదన్నా వింత జరిగిందా అని అడుగుతాడు. కాకి ఆశ్చర్యంగా ఒక మనిషి గొంతుతో ఇలా పలుకుతుంది. తాత, ఆకలి కావడం లేదు. భవిష్యత్తుని చూసి భయం వేస్తోంది. నేను ఆకాశంలో ఎగురుతూ ఈ లోకాన్ని మొత్తం చూస్తున్నాను. కలియుగం తన కోరల్ని చాచింది. రాబోయే 2 ఏళ్లలో జరగబోయే అనర్థాలను తలుచుకుంటే ముద్ద దిగడం లేదు అని చెప్తుంది. ఆ మాటలకు ధర్మయ్య నిర్ఘాంతపోతాడు. నువ్వు మాట్లాడడమే వింత అంటే నువ్వు చెప్పేవి ఇంకా వింతగా ఉన్నాయి. అసలేం జరుగుతోంది కాకి? చెప్పు అని అడుగుతాడు. ఈ ముసలి ప్రాణం ఎలాగో చివరి దశలో ఉంది. కనీసం తెలుసుకొని పోతాను అన్నాడు. అప్పుడు కాకి కలియుగ భవిష్యత్తును ఇలా వివరించడం మొదలుపెట్టింది. తాత, నువ్వు ఈ గుడిసెలో ప్రశాంతంగా ఉన్నావు. కానీ బయట ప్రపంచం చాలా నరకం. రాబోయే కాలంలో తల్లి పాలు విషం అవుతాయి. తండ్రి మాట శాపం అవుతుంది. కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను రోడ్డు మీద చెత్తలా పడేస్తారు. ఆస్తి కోసం, 6 అడుగుల జాగా కోసం అన్నదమ్ములు గొంతులు కోసుకుంటారు. ఇప్పుడు ప్రేమ అని చెప్పుకుంటుంది ప్రేమే కాదు, అది కేవలం కామం. పెళ్ళిళ్ళు జరుగుతాయి కానీ 3 రాత్రులకి విడిపోతారు. మనిషికి మనిషి తోడుండరు. కుక్కలే దిక్కవుతాయి. అంతేకాదు తాత, నువ్వు పండించిన పంట స్వచ్ఛమైనది. కానీ బయట రంగురంగుల ఆహారం వస్తుంది. అది తిన్న మనిషి లోపల కుళ్ళిపోతాడు. చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నవాడు నిలబడ్డ చోటే కుప్పగూలి చనిపోతాడు. చిన్నపిల్లలకు వృద్ధాప్యపు రోగాలు వస్తాయి. వైద్యులకు కూడా అర్థం కాని కొత్త జబ్బులు గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాపిస్తాయి. మందు బిళ్ళలే మనిషికి ఆహారం అవుతాయి. రూపాయికి విలువ ఉండదు. కానీ గుప్పెడు బియ్యం కోసం హత్యలు జరుగుతాయి. అంతేకాదు తాత, నేను ఆకాశం నుంచి చూస్తున్నాను కదా, ఋతువులు గతి తప్పాయి. ఎండాకాలంలో వానలు పడతాయి. వానాకాలంలో మంటలు పుడతాయి. సముద్రం ఉప్పొంగి నగరాలను మింగేస్తుంది. భూమి తన భారాన్ని మోయలేక పదే పదే కంపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోతాయి. నీకు తెలుసా తాత, ఆకాశం నుండి నిప్పుల వాన కురుస్తుంది. పక్షులం మాకే దిక్కులేదు. మరి చెట్టు చేమాలేని మనుషులు పిట్టల్లా రాలిపోతారు. అంతేకాదు, దేవుడి గుడిలో వ్యాపారం జరుగుతుంది. నిజమైన భక్తుడికి దర్శనం కరువవుతుంది. డబ్బున్న వాడికే దేవుడు. కాషాయం కట్టుకున్న దొంగలు రాజ్యం ఏలుతారు. స్త్రీలకు రక్షణ ఉండదు. పసిపాపల నుండి పండు ముసలి వరకు కామంతో కళ్ళు మూసుకుని పోయిన మృగాలు వేటాడుతాయి. అప్పుడు స్త్రీలు ఆభరణాలు వదిలివేసి ఆయుధాలు పడతారు. అంతేకాదు తాత, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొద్ది రోజుల్లో కాలం మారిపోతుంది. పగలే చీకటైపోతుంది. 2 సూర్యులు పొడిచినట్లు భ్రమ కలుగుతుంది. అలా కలిగినప్పుడు అది కలియుగ అంతానికి లేదా పెను విపత్తుకు సంకేతం. అప్పుడు మనిషి తన తప్పును తెలుసుకుంటాడు. కానీ అప్పటికే సమయం మించిపోతుంది అని ముసలి కాకి చెప్తుంది. మరి దీనికి పరిష్కారమే లేదా అని తాత అడుగుతాడు. అప్పుడు కాకి ఒక చిన్న ఆశను చిగురింపచేసే మాటను చెప్తుంది. తాత, ధర్మం ఇంకా పూర్తిగా చావలేదు. నీలాంటి వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఎవరైతే సాటి జీవికి అన్నం పెడతారో, నోరు లేని మూగ జీవులను హింసించరో, సత్యం మాట్లాడుతారో, నిరంతరం ఆ దైవ నామాన్ని నమ్ముకుంటారో వాళ్ళకి ఈ ప్రళయాలు ఏమీ చేయవు. అగ్ని వాళ్ళని కాల్చదు. నీరు వాళ్ళని ముంచదు. వారు రక్షింపబడతారు అంటూ అన్నం ముద్దను ఆరగించి, జాగ్రత్త తాత, కాలం కఠినంగా ఉంది. కానీ నీ భక్తి నీకు రక్ష అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతుంది.
ధర్మయ్య ఆ రోజు నుంచి మరింత భక్తితో వచ్చే పోయే వారికి సహాయం చేస్తూ రాబోయే విపత్తు కోసం తన మనసును సిద్ధం చేసుకుంటాడు. కాబట్టి ప్రకృతిని, ధర్మాన్ని మనిషి మర్చిపోయినప్పుడు పక్షులు, జంతువులే గురువులై మనల్ని హెచ్చరిస్తాయి. వినే జ్ఞానం మనకు ఉండాలి. ఈ కథని ఇప్పటి వరకు ఎవరు పూర్తిగా విన్నారో మీకు జీవితంలో దరిద్రం దరిచేరదు. ఇక ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.